ధాన్యం కొనుగోలు చేయకుండా అన్నదాత జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా రామాపురం గ్రామం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. 2 నెలలుగా రైతులు పడుతున్న కష్టాలు చూసైనా రేవంత్ రాతిగుండె ఎందుకు కరగడం లేదని ప్రశ్నించారు. తొలకరి పలకరించినా రైతులను ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని హర్షవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు తరలింపులో వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేస్తా ఉన్నా, మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చారు. మీరు ఇక్కడికి వచ్చిన దానికి 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్ ఉంది. కనీసం మీరు కనుక వచ్చి ఒక రైతు కేంద్రాన్ని కనుక సందర్శించుంటే రైతాంగం బాధలు మీకు తెలిసొచ్చేదని కూడా నేను ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. ముందు చూపు లేక ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారి పర్యటనకు వచ్చిన రోజు మరి ఏం చెప్పినారు, ప్రతి చివరి ధాన్యాన్ని కూడా మేము కొనుగోలు చేస్తామని చెప్పినారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు, తరుగు లేకుండా కొనుగోలు చేస్తామన్నారు. మరి ఏడు చూసినా తరుగు, ఎక్కడ చూసినా రైతు పరిస్థితి అగ్గమ్య గోచరంగా ఉంది. మళ్ళీ వర్షాలు పడే పరిస్థితి, తూకం మోసుకునే పరిస్థితి. రైతు మరి ఏ విధంగా ఈరోజు ఇంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే మరి ముఖ్యమంత్రి గారి పర్యటన, మంత్రుల పర్యటన ఒక విహాలికి వచ్చినట్టు, ఒక టూరిస్టు స్పాట్కి వచ్చి తిరిగిపోయినట్టుగా ఉంది తప్పితే